ఒక నక్షత్రము. ఎవరు నక్షత్రం అనగా దూత. ఈ దూత ఈ పాతాళములో ఉన్న ఆ యొక్క బంధించబడిన ఆ యొక్క దూతను ఏం చేస్తున్నాడు? విడుదల చేస్తున్నాడు. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడను. ఆ దేవదూత పరలోకము నుండి తాళపు చెవితో వచ్చి పాతాళపు దూత వాటిపైన ఏం చేస్తున్నాడు? ఆ యొక్క తాళపు చెవిని విప్పి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు పాతాళమును విప్పుటకు అధికారము కలిగిన తాళపు చెవి కలిగిన ఒక దేవదూత వచ్చి ఆ పాతాళపు తాళమును తెరిచినప్పుడు ఆ యొక్క అగాధము తెరవబడింది. అప్పుడు అగాధము తెరవగా ఆ పాతాళపు దూత యొక్క చెరలో లేకపోతే బంధించబడి ఉన్నవారు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుడు వాయుమండలము చీకటి కమ్మాను. చూసారండి ఎంత ఎంత పొగ అయి ఉంటుంది. సూర్యునికి ఎంత వెలుగు, ఎంత ప్రకాశము, ఎంత సర్వలోకమంతా అనగా భూమంతా కూడా ఆ వెలుగుతో, ఆకాశ మండలం అంతా వెలుగుతో నింపుతున్నాడు సూర్యుడు, దేవుని యొక్క సృష్టి. అయితే ఆ సూర్యుని కాంతినే అడ్డుపడిన ఈ యొక్క కొలిమిలో నుండి లేచిన ఈ యొక్క అగాధములో నుండి లేచిన ఈ మిడతలు మరియు అక్కడ ఉన్న తేళ్ళు ఇంకా రకరకాల జంతువులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరున్నారట? ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇయ్యబడెను అని వ్రాయబడి ఉంది. అనగా విషపు బలము, అనగా ఆ వేదన, ఆ దుఃఖము, ఆ బాధ తట్టుకోలేనంత ఆ యొక్క విషము అవి కరిచినప్పుడు కలుగుతుంది. కాబట్టి వీరు ఏమి చేయబోతున్నారు? ఈ మిడతలు లేకపోతే ఈ తేళ్ళు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైనున్న గడ్డికే అయినను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలగా చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. దేవుని యొక్క ఆజ్ఞ వెలువడింది. దేవుని యొక్క ముద్ర కలిగిన మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగా చేయకూడదు.